నెక్స్ట్ ఇయరే మీకు 2 lakh acres వస్తుంది నాకు తెలిసి తెలంగాణలో. అట్లా ఈ 4-5 సంవత్సరాలు ఒక 10 లక్షల ఎకరాలను నేను ఇంప్రూవ్ చేసి హార్టికల్చర్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఎన్విరాన్మెంట్ చేంజెస్ ఉంటాయి, వాతావరణం చల్లపడిపోద్ది, వర్షాలు. పండ్ల తోటలు కూడా సార్ బాగా తగ్గినట్టున్నాయి, మామిడి జామ ఇవన్నీ బాగా తగ్గించినట్టున్నారు. ఎందుకంటే అటు మార్కెటింగ్ కష్టం అవుతుంది. మామిడి నాకు ఉంది, అవును, కానీ ఆ సమయానికి హార్వెస్టింగ్ సమస్య, ఎక్స్పోర్ట్ సమస్య, కూలీల సమస్య. మీరు అన్నట్టు మామిడికాయలు మనిషే కొయ్యాలి, అవును, ఆడు కూడా దొరకట్లేదు. అందుకనే ఐ చేంజ్ మార్కెట్, మొత్తం మామిడి తీసేసి ఆయిల్ పామ్ వేసా, ఒక్కేసా, ఒక్కకి మిరియం పెట్టా, ఇంటర్నల్ క్రాప్ జాజ్ వేసా, రేపు ఎల్లుండో మెకడమియా కూడా వేద్దామని. తుమ్మలేశ్వర ఆదర్శ రైతు. అది ఇయ్యాలి కాదు, అవును, మీరు ఎప్పటి నుంచో 45 years నుంచి నేను మంత్రిగా ఉన్నా, రోజు పొలం వెళ్తా, నా వ్యవసాయం నేను 5 నెలలు ఖాళీగా ఉంటే మీరు కంప్లీట్గా వ్యవసాయంలో ఉన్నారు కదా. ఓడిపోయినప్పుడల్లా ఒక 25 ఎకరాలు మామిడి తోట తీసేసి పామాయిల్ వేసుకుంటున్నాను.